ఈ ప్రోగ్రామ్కి నన్ను కూడా ఆహ్వానించినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ట్రాన్స్జెండర్స్ కూడా ఎన్నో అమలు చేస్తున్నారు. ఇంకా ఏమైనా చేయాలి అది అంటే తప్పకుండా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. ఇచ్చేసిన డాక్టర్ శశిప్రభ గారిని ఆమె సందేశాన్ని కోరుతున్నాను. సభకు నమస్కారం చేశారు. ఎందుకంటే మెడిసిన్ చదవడమే ఒక పెద్ద ఇన్కమ్ లాంటిది. అలాంటిది ఈ వైకల్యంలో కూడా వాళ్ళు పైకి వచ్చారు. ఐ కంగ్రాచులేట్ దెమ్. సో అందులో వాళ్ళు ఇలా ఉన్నారని మనం పేపర్లో చదువుతాం, మన్నాడు మర్చిపోతాం. కానీ వరలక్ష్మి గారు వాళ్ళని ఇక్కడ తెప్పించి మనకు అన్నీ చేశారంటే, పరిచయం చేశారంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్. సో మేము ఆమెను అభినందిస్తున్నాను. ఈ ఇంకా అప్పుడు గవర్నమెంట్ కూడా వీళ్ళందరూ వీళ్ళకి సీట్లు ఇవ్వడంలోని వాటిల్లోని రాయితీలు ఇస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. పరుగా మనకి సహాయం ఉండాలి. అదే సహాయం ఏంటంటే ఉంటున్నారా కాబట్టి మా డెఫినెట్గా విల్ డూ అ లాట్ టు గెట్ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తించాలని ఎందుకంటే ఎన్నో పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ చెందిన వాళ్ళందరూ కూడా ఏవో వాళ్ళ బాగుపడాలని కార్యక్రమం చేస్తారు. మరి ఈ కమ్యూనిటీకి ఎందుకు వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి దయచేసి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే వీళ్ళని కూడా వాళ్ళతో చేర్చి వాళ్ళకి వర్తిస్తున్న పథకాలన్నీ కూడా వీళ్ళకి వర్తించాలి. సైకలాజికల్ మెంటల్ ట్రామా ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో ద స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అండ్ ద అప్కమింగ్ పీపుల్, సో వాళ్ళలోని కొన్ని ఎఫర్ట్స్ని లైక్ వాళ్ళు ఫేస్ చేసిన దాన్ని మనం తగ్గించగలుగుతాం. సో అదే కాదు, ఫిజికల్ అబ్యూస్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ తగ్గించగలుగుతాం మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే. సో ట్రాన్స్జెండర్స్ అనేది ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, రిలేటివ్స్ అబ్యూస్ చేస్తారు, నైబర్స్ కూడా అబ్యూస్ చేస్తారు. అఫ్కోర్స్ సొసైటీ అనేది ఒక ఫిక్స్ వ్యూలో ఉంటుంది. వీళ్ళు ఇంతే, దే ఆర్ ఓన్లీ బాండ్ ఫర్ బెగ్గింగ్, దే ఆర్ ఓన్లీ బాండ్ ఫర్ సెక్స్ వర్క్, వీరంతా ఇంతే. వీళ్ళు ఒక మెంబర్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, బట్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ లేనందువల్ల వాళ్ళు దే నాట్ గెట్టింగ్ జాబ్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేనందువల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ద డిస్క్రిమినేషన్ కానీ, సొసైటీ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ. సో యాక్సెప్టెన్స్ అనేది బట్టి డాక్టర్ మిత్ర స్కూల్ వయసులోనే తనలోని మార్పుల్ని గమనించి తల్లిదండ్రులకు తెలియచేయగా వారు కన్నబిడ్డను అక్కడికి చాలా ఆనందకరమైన విషయం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శశిప్రభ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చేసిన ఈరోజు డాక్టర్స్ గా మన ముందే 3 డాక్టర్స్ ఉన్నారు.
దేవుడు మనకి ఇచ్చిన జన్మకి నిజంగా న్యాయం చేసి చూపించారు వీళ్ళ ముగ్గురు. చాలా సంతోషమైన విషయం. ఎవరు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇలా డాక్టర్సే కాదు, ఒక IAS గాను, ఒక IPS గాను, ఒక లాయర్ గాను స్టడీస్ ఉంటే తప్పకుండా మన కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవచ్చు. ఎవరు ప్రమేయం లేకుండా మనం ఏంటో వాళ్ళని నిరూపించవచ్చని ఇక్కడ ముగ్గురు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. వాళ్ళు నిరూపించారు. మిగిలిన వాళ్ళు కూడా అంటే మీ కాళ్ళ మీద మీరు నిల్చునే విధంగా ఆ ఎడ్యుకేషన్ అన్నది ఉంటే తప్పకుండా మీరు వేరే వాళ్ళతో ఏ ఇబ్బంది లేకుండా మీరు మీ కాళ్ళ మీద నిల్చోవచ్చు. మీకోసం ఒకప్పుడు పిన్నెట్టి వరలక్ష్మి గారు అసెంబ్లీలో డైరెక్ట్గా ట్రాన్స్జెండర్స్ మారుమూల గ్రామంలో పుట్టిన మనిషిని అక్కడి నుంచి విశాఖపట్నం రావడానికి నాకు 30 years పట్టిందండి నా లైఫ్ జర్నీలో. ఖచ్చితంగా ఆ 30 years లో నేను పడిన స్ట్రగల్ అది కేవలం ఒక మాటతో అయితే చెప్పలేను. స్కూల్లో స్టూడెంట్స్ చేసే హరాస్మెంట్ కానీ డిస్క్రిమినేషన్ కానీ దానివల్ల పడే బాధలు అంత ఉండదు. ప్రతి ట్రాన్స్జెండర్ అది ఫేస్ చేస్తారు, కేవలం నేనే కాదు. అలాగే కాలేజ్లో కూడా సేమ్ థింగ్ రిపీట్ అవుతుంది. ఇలా స్టూడెంట్స్, మన మిత్రులు మనల్ని వెలవేస్తారు, మన సొసైటీ మనల్ని వెలవేస్తుంది, చివరికి మన పేరెంట్స్ కూడా మనల్ని వెలవేస్తారండి. కానీ ఈ టైంలో కేవలం మనకు తోడుకుండే ఒక్కటే ఒక సమాజం, మన ట్రాన్స్జెండర్ సమాజం, మన కమ్యూనిటీ. సో డెఫినెట్లీ వాళ్ళ ప్రోత్సాహంతోనే అన్ని కష్టాలు ఎదుర్కొన్నాము. కష్టాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, సో నేను ఎక్కువ చెప్పట్లేదు దాని గురించి. లాస్ట్కి 7 years ఆఫ్ స్ట్రగల్, 7 years ఆఫ్ ఏమంటారు, పేరెంట్స్తో దూరం ఉండి మాటలు లేకుండా ఏం లేకుండా చాలా మెంటల్ ప్రెషర్ ఏదైతే ఉందో అది అనుభవించి ఒక్క లైక్ ఆర్గనైజేషన్లో ఒక పార్ట్ టైం మెడికల్ ఆఫీసర్స్గా లైఫ్ అనేది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఇది మా లైఫ్లో మా జర్నీలో సెకండ్ లైఫ్ అని మేము భావిస్తున్నాం ఇద్దరం డాక్టర్స్. సో అక్కడ నుంచి ఎక్కడో గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని యాజ్ అ చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉస్మానియాలో రిక్రూట్ చేయటం జరిగింది. అలాగే ఇందాక డాక్టర్ అన్నట్టు ప్రతి ఒక్కరు ఎంట్రన్స్ గేట్ నుంచి, వాచ్మెన్ నుంచి, IML నుంచి డాక్టర్స్ వరకు ఎవ్రీవన్ ఇస్ లైక్ ప్రౌడ్ ఆఫ్ అస్. చాలా మంచిగా గ్రీట్ చేస్తారు. కానీ ఇక్కడ నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అండి. చాలా మంది భగవద్గీత కానీ, ఖురాన్ కానీ, అలాగే బైబిల్ చదువుతారు. వాటిలోనే మనల్ని వెలవేయలేదు, మన గురించి ఒక పారాగ్రాఫే ఉంటుంది. అలాంటప్పుడు సమాజం ఎందుకు వెలవేస్తుంది అని మనం అనుకుంటున్నాము. నేను సమాజానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుకోవట్లేదు, ఎందుకంటే నేను చాలా మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే ఇక్కడ మన కమ్యూనిటీ రేషియో ఎంత ఉందో దానికన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్. నన్ను అడిగితే చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. వరలక్ష్మి మ్యామ్ ఉన్నారు ఇక్కడ. సో మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తున్నాము. కాకపోతే బేసిక్ థింగ్స్ ఎవ్రీ ట్రాన్స్జెండర్స్ కి ఏం కావాలి అనే విషయం మర్చిపోతున్నాము. చాలా మంది ఇందులో డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ కి మనం వెళ్తాం కాబట్టి అక్కడ మేల్ అండ్ ఫీమేల్ లైన్ చూస్తాము. మనకంటూ ఒక సెపరేట్ లైన్ ఖచ్చితంగా లేదు. ఎప్పుడైతే మనకి నాసా జడ్జ్మెంట్ తర్వాత మేల్ ఫీమేల్స్ అండ్ అదర్స్ అనే కాలం వచ్చిందో ఆ ఓపీ అవుట్ పేషెంట్ కార్డ్స్ పైన అదర్స్ అనే కాలం ఎందుకు ఉండకూడదు? దానికోసం కూడా మనం పోరాడాలి. అది సమాజం వచ్చి మనకు చెయ్యదు, మనం ముందుకు వచ్చి చేస్తేనే ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. మా జెండర్ ఏదైతే ఏముంది, మేము మా అంతరాత్మ అనేది థర్డ్ జెండర్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవడానికి దానికోసం కూడా మనం పోరాడాలండి.